శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. తెలుగు హోమియోపతి గురుకులానికి స్వాగతం. ఈరోజు మనం ఒక లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అదేంటంటే ద్వాదశ లవణ వైద్యం. అంటే ఈ టిష్యూ సాల్ట్స్ సిరీస్లోని రెండవ భాగాన్ని ఈరోజు చర్చిద్దాం. క్లాసికల్ హోమియోపతి సూత్రాలు, అలాగే విలియం బోరెక్, విలిస్ ఏ డ్యూయి మరియు ఎరిక్ ఎఫ్డబ్ల్యూ పావెల్ లాంటి క్లాసికల్ హోమియోపతి స్టాల్వార్డ్స్ అందించిన అద్భుతమైన విశ్లేషణల ఆధారంగా ఈరోజు మనం ఈ లవణాల వాడుక మరియు ప్రయోగం ఎలా ఉంటుందో డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా అండి. ఈ టాపిక్ చాలా ప్రాక్టికల్గా ఉండబోతుంది ఈరోజు. అవును. అయితే ముందుకు వెళ్లే ముందు మనం గత విశ్లేషణలో మాట్లాడుకున్న విషయాలను ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. అసలు ఈ కణాల లోపలికి అవసరమైన లవణాలు చేరడానికి ఆ సెల్ బ్యారియర్ అంటే కణ కవచం ఎలా తెరుచుకుంటుంది, అది లవణాలను ఎలా అసిమిలేట్ చేసుకుంటుంది అనేది మీరు వివరించారు కదా? అవును. అంటే టిష్యూ సాల్ట్స్ అంటేనే ప్రాథమికంగా కణస్థాయి లవణాలు. ఈ లవణాల లోపం వల్లే మన శరీరంలో ఫంక్షనల్ సమస్యలు వస్తాయని మనం తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం ఈ లవణాలను అందిస్తామో ఆ సెల్ బ్యారియర్ మెల్లగా తెరుచుకుని వాటిని గ్రహిస్తుంది. రైట్. అంటే ఇదొక అద్భుతమైన సహాయక వైద్య విధానం అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ఎందుకంటే చాలామందికి ఈ మందులు కొనేటప్పుడు ఒక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. ఏంటా డౌట్? అదేనండి, ఆ డబ్బాల మీద 3x, 6x, 12x అని రకరకాల నంబర్లుంటాయి కదా, అసలు ఏ పొటెన్సీ ఎప్పుడు వాడాలి, దీన్ని ఎలా డిసైడ్ చేస్తారు? మంచి ప్రశ్న. దీన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు 3x పొటెన్సీ తీసుకుందాం. ఇది శరీరంలో నిర్మాణపరమైన లోపాలు అంటే స్ట్రక్చురల్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు వాడతాం. స్ట్రక్చురల్ అంటే ఎముకలు, కీళ్లు లాంటివా? ఎగ్జాక్ట్లీ. అటువంటి గట్టి కణజాలాలకు 3x బాగా పనిచేస్తుంది. ఇకపోతే 6x. ఇది అత్యంత సాధారణంగా అంటే ప్రతిరోజు వాడే స్థాయి. మన దైనందిన జీవక్రియలకు ఇది పర్ఫెక్ట్గా సింక్ అవుతుంది. ఫంక్షనల్ స్థాయిలో సమస్యలున్నప్పుడు వాడతాం. ముఖ్యంగా నరాలు, నాడీ వ్యవస్థ లాంటి సెన్సిటివ్ కణజాలం కోసం ఈ 12x అవసరం అవుతుంది. రైట్. మరి 30x, 200x లాంటివి కూడా ఉంటాయి కదా, వాటి సంగతేంటి? అవి కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చాలా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే వాడాలి. సాధారణ వాడుకకు 6x లేదా 12x సరిపోతాయి. క్లియర్. పొటెన్సీల గురించి ఒక స్పష్టత వచ్చింది. ఇప్పుడు మోతాదు అంటే డోసేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ప్రాక్టికల్గా ఉండాలి మన వినేవాళ్లకి. ఎంతెంత వేసుకోవాలి చూస్తే ఇది చాలా సులభం. పెద్దలకైతే సాధారణంగా 3 నుండి 4 గుళికలు ఇవ్వవచ్చు. అదే కొంచెం పెద్ద పిల్లలకైతే 2 గుళికలు సరిపోతాయి. మరి మరీ చిన్న పిల్లలు, పసిపిల్లలకైతే? వాళ్లకైతే కేవలం 1 గుళిక నువ్వు మెత్తగా చూర్ణం చేసి అంటే పొడి చేసి ఇవ్వాలి. ఇవి చాలా మృదుగా ఉంటాయి కాబట్టి ఈజీగా పొడైపోతాయి. ఎన్నిసార్లు రిపీట్ చెయ్యాలి అనేది ఒక కారు వేగం మరియు దాని ఇంధన వినియోగం లాంటిది కదా, అంటే ఫ్యూయల్ కన్సంప్షన్కి దీనికి లింక్ పెట్టచ్చా? వండర్ఫుల్ అనాలజీ అండి. ఖచ్చితంగా పెట్టొచ్చు. ఒకసారి ఆ పోలికను తీసుకుని చూద్దాం. ఉదాహరణకు తీవ్రమైన అంటే అక్యూట్ పరిస్థితి ఉందనుకోండి. అంటే విపరీతమైన జ్వరం లేదా నొప్పి లాంటిది. అవును. అప్పుడు కారు అత్యంత వేగంగా వెళ్తున్నట్టనమాట. ఫ్యూయల్ చాలా త్వరగా అయిపోతుంది. కణాల్లో లవణాలు హరించుకుపోతాయి. కాబట్టి అటువంటి టైంలో ప్రతి 1 నుండి 2 అవర్స్కి ఒకసారి మందివ్వాలి. ఓహో, అంత ఫ్రీక్వెంట్గా ఇవ్వాలన్నమాట. అవును. అప్పుడే ఆ లోపాన్ని వెంటనే భర్తీ చేయగలం. ఇక మధ్యస్థ అంటే మోడరేట్ పరిస్థితి అయితే రోజుకు 3 లేదా 4 సార్లు ఇస్తే సరిపోతుంది. మరి దీర్ఘకాలిక సమస్యలకైతే? క్రానిక్ కండిషన్స్ అనేది నెమ్మదిగా సాగే ప్రయాణం లాంటిది. అక్కడ కణాల మార్పులు స్లోగా ఉంటాయి కాబట్టి రోజుకు 1 లేదా 2 సార్లు ఇస్తే చాలు. చాలా లాజికల్గా ఉంది. సరే, డోస్ ఎంత, ఎన్నిసార్లు వేసుకోవాలో తెలిసింది. ఇప్పుడు దీని లోపలికి తీసుకునే విధానమేంటి? సాధారణంగా ఆ గుళికలను నేరుగా నోట్లో వేసుకుని కరిగించుకుంటారు కదా, అంతేనా? ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే అలా నోట్లో వేసుకున్నా పనిచేస్తుంది. కానీ అత్యుత్తమ విధానం మరొకటి ఉంది. అవునా? అదేంటది? గోరువెచ్చని నీటిలో ఈ గుళికలను కలిపి కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగడం. ఇది బెస్ట్ మెథడ్. వెచ్చని నీటిలోనే ఎందుకు సిప్ చేయాలి? ఒకేసారి మింగేయొచ్చు కదా, లేదా చల్లటి నీళ్లు వాడొచ్చు కదా. దీని వెనక ఏమైనా సైన్స్ ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం గోరువెచ్చని నీటి ద్వారా మందు తీసుకున్నప్పుడు ఆ ఉష్ణోగ్రతకు రక్తనాళాలు కొద్దిగా వ్యాకోచిస్తాయి. దానివల్ల మందు కణాల్లోకి చాలా వేగంగా గ్రహించబడుతుంది. అంటే క్విక్ అసిమిలేషన్ జరుగుతుంది. వావ్! అంటే రిజల్ట్ వెంటనే కనిపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అక్యూట్ కండిషన్స్లో నిమిషాల్లోనే మార్పు కనిపిస్తుంది ఈ పద్ధతి వల్ల. చాలా మంచి టెక్నిక్ ఇది.
మరి ఇదంతా కలుపులోకి తీసుకోవడం గురించి కదా వీటిని బాహ్య ప్రయోగానికి అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్కి కూడా వాడవచ్చా 100% వాడచ్చు. ఈ లవణాలను కేవలం కడుపులోకి తీసుకోవడమే కాకుండా పొడి రూపంలో గాయాలపై నేరుగా చల్లవచ్చు. లేదా కొద్దిగా నీటితో పేస్ట్ చేసి చర్మం మీద పైన లేపనంగా కూడా పూయవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా గాయం నుంచి రక్తం కారుతుంటే నేరుగా ఈ పొడి చల్లితే పనిచేస్తుందా ఆశ్చర్యంగా ఉందే. అవును, వెంటనే ఆ లోకల్ కణాలు లవణాన్ని పీల్చుకొని రికవరీ స్టార్ట్ చేస్తాయి. గ్రేట్. అయితే ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన అంశంలోకి వద్దాం. క్లాసికల్ హోమియోపతి మందులు వాడేవాళ్లు వాటితో పాటుగా ఈ టిష్యూ సాల్ట్స్ను సమాంతరంగా అంటే ప్యారలల్గా కలిపి వాడవచ్చా? దీనికి నా స్థిరమైన సమాధానం అవును, ఖచ్చితంగా వాడవచ్చు. కానీ హోమియోపతి మందులు ఈ టిష్యూ సాల్ట్స్ ఒకదానికొకటి అడ్డుపడవా, క్లాష్ అవ్వవా? అవ్వము. ఎందుకంటే వాటి వర్కింగ్ లెవెల్స్ వేరు. హోమియోపతి మందులు ప్రాణశక్తి అంటే వైటల్ ఫోర్స్ స్థాయిలో పనిచేస్తాయి. వ్యాధిని బయటకు పంపమని కమాండ్ ఇస్తాయి. ఆ కమాండ్ని ఫాలో అవ్వడానికి కణాలకు భౌతికంగా సపోర్ట్ కావాలి కదా. టిష్యూ సాల్ట్స్ కణస్థాయిలో అంటే సెల్ లెవెల్లో ఆ భౌతిక లోపాన్ని సరిచేస్తాయి. అందువల్ల ఇవి ఒకదానికొకటి పోటీపడవు, పైగా అద్భుతంగా సహాయపడతాయి. ఇదొక సైన్యం లాంటి సమన్వయమని చెప్పొచ్చు. భలే చెప్పారు. ఒక బాస్ ఒక వర్కర్ లాగా అన్నమాట. దీనికి ఏదైనా క్లినికల్ ఉదాహరణ చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు జ్వరంలో ఉన్న ఒక వ్యక్తికి లక్షణాలను బట్టి సూచించిన హోమియో మందు ఇచ్చామనుకోండి. దాంతోపాటుగా ఫెర్రమ్ ఫాస్ అనే టిష్యూ సాల్ట్ సమాంతరంగా ఇస్తే జ్వరం చాలా వేగంగా అదుపులోకి వస్తుంది. అలాగే నాడీ బలహీనత ఉన్న కేసుల్లో కాన్స్టిట్యూషనల్ మందుతో పాటు కాలీఫాస్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. పర్ఫెక్ట్ కాంబినేషన్ లాగా ఉంది. కాని ఇక్కడ నేను వినేవాళ్ల తరపున ఒక జాగ్రత్తను గుర్తు చెయ్యాలి. ఇలా కలిపి వాడొచ్చు కదా అని ఇష్టమొచ్చినట్లు వాడేయకూడదు కదా. మనం పాటించాల్సిన ముఖ్యమైన ప్రికాషన్స్ ఏమిటి? కరెక్ట్గా పాయింట్ పట్టుకున్నారు. రూల్ నెంబర్ 1 ఏంటంటే ఒకేసారి చాలా రకాల మందులు కలిపి వాడకూడదు. సిస్టమ్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. ఒకేసారి 5-6 రకాలు వేసేయకూడదు. అవును. రెండవది, మందు వాడుతున్నప్పుడు లక్షణాలు మారితే గుడ్డిగా కంటిన్యూ చేయకుండా వెంటనే మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేసుకోవాలి. రైట్. ఇంకా అత్యంత ముఖ్యమైన నియమం ఒకటుంది. సరైన క్లాసికల్ హోమియోపతి రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ మందు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. అనవసరంగా కేవలం కంగారుపడి తరచుగా మార్పులు చేయకూడదు. సమయాన్ని పరిస్థితిని బట్టి సరిగ్గా వాడాలి. ఎక్సలెంట్. ఎక్కడ ఆగాలో తెలియటం చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు చాలామందికి సాధారణంగా ఉండే ఒక భయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే అడిక్షన్. ఈ మందులు వాడితే వాటికి అలవాటు పడిపోతారా? జీవితాంతం వాడాల్సొస్తుందా? లేదు, ఇవి అలవాటు అయ్యే ఔషధాలు ఎంతమాత్రం కావు. అంటే కణాలు వీటికి ఎడిక్ట్ అవ్వవా? ఎందుకంటే మనం బయటనుంచే ఆర్టిఫిషియల్ రసాయనాలు ఇవ్వట్లేదు. ఇవి శరీరానికి సహజంగా కావలసిన లవణాలు మాత్రమే. కణాల్లోని లోపాన్ని మాత్రమే ఇవి సరిచేస్తాయి. ఒకసారి ఆ లోపం పోగానే కణాలు తమంతట తాముగా ఆహారం నుంచి లవణాలను గ్రహించడం మొదలుపెడతాయి. అంటే జస్ట్ ఒక స్టార్ట్ ఇస్తున్నామన్నమాట. అవును. అయితే అవసరం లేకుండా అధికంగా మాత్రం వాడకూడదు. అదే నేను చెప్పేది. క్లియర్ అండి. ఇక వీటి ప్రయోజనాల పరిధి అంటే స్కోప్ ఆఫ్ బెనిఫిట్స్ గురించి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నేను చదువుతాను వినండి. శ్వాసకోశ సమస్యలు, జీర్ణ సమస్యలు, నాడీ వ్యవస్థ, ఎముకలు, జాయింట్ టిష్యూస్, దంతాలు, గోళ్లు, జుట్టు, చర్మ సమస్యలు, అలాగే మానసిక ఆందోళనలు, స్లీప్ ప్రాబ్లమ్స్, ప్రారంభ దశలో వచ్చే జ్వరం, జలుబు, బాడీ పెయిన్స్, లివర్ మరియు కిడ్నీల ఆరోగ్యం. అబ్బో, ఇలా శరీరమంతా ఇవి పనిచేస్తాయా? వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎందుకంటే శరీరంలోని ప్రతి అవయవం కణాలతోనే నిర్మితమైంది. ఆయా కణాలకు కావలసిన నిర్దిష్ట లవణాన్ని అందించడం ద్వారా ఇవి రూట్ లెవెల్లో పనిచేస్తాయి. అందుకే ఈ స్థాయిలో ప్రయోజనాలుంటాయన్నమాట. అయితే ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు సామాన్యులు ఏది వాడాలో కన్ఫ్యూజ్ అవుతారు కదా. అందుకే వీటిని బయో కాంబినేషన్స్గా కూడా అందిస్తారని విన్నాను. కరెక్ట్. ఈ లవణాలను వివిధ రకాలుగా అంటే వ్యాధులకు తగ్గట్టుగా ముందే సరైన పాళ్లలో కలిపి బయో కాంబినేషన్స్గా సిద్ధంగా మార్కెట్లో ఉంచుతారు. ఓహో, అంటే తలనొప్పికొకటి, జలుబుకొకటి అలా ముందే మిక్స్ చేసుంటాయన్నమాట. ఆయా వ్యాధులకు తగ్గట్టుగా వీటిని ఎలా వాడాలో రాబోయే ఒక ప్రత్యేక విశ్లేషణలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక ఇప్పుడు ఫాస్ట్గా ఒక ప్రశ్నోత్తరాల సెషన్ అంటే FAQ సెషన్ చేద్దాం. తప్పకుండా. నా మొదటి ప్రశ్న,
ఈ టిష్యూ సాల్ట్స్ ఎప్పుడు తీసుకోవాలి? భోజనానికి అరగంట ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు. పర్ఫెక్ట్. రెండవది, ఎంతకాలం వాడాలి? లక్షణాలు పూర్తిగా తగ్గే వరకు. అయితే దీర్ఘకాలిక సమస్యల్లో తక్కువ మోతాదులో లాంగ్ టర్మ్ వాడాల్సుంటుంది. ఓకే. ఇతర మందులతో అంటే అలోపతి లేదా ఆయుర్వేదంతో కలిపి తీసుకోవచ్చా? అవును, తీసుకోవచ్చు. కానీ 2 మందుల మధ్య కొంచెం సమయం గ్యాప్ ఉంచుకుంటూ సరైన జాగ్రత్తతో వాడాలి. రైట్. రిజల్ట్ వెంటనే వస్తుందా? అక్యూట్ అంటే తీవ్రమైన సమస్యల్లో చాలా త్వరగా వస్తుంది. క్రానిక్ అంటే దీర్ఘకాలిక, వాటిల్లో కొంత సమయం పడుతుంది. మ్మ్. పిల్లలకు సురక్షితమేనా? 100% అవును. సరైన మోతాదులో ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. గ్రేట్. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవా? ఇవి సురక్షితమే, కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అనవసరంగా అధికంగా వాడకూడదు. ఎప్పటికప్పుడు లక్షణాలను నిశితంగా గమనిస్తూ ఉండాలి. చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఫైనల్గా ప్రతిదానికి కొన్ని పరిమితులు అంటే లిమిటేషన్స్ ఉంటాయి కదా, వీటి లిమిటేషన్స్ ఏంటి? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఇవి అద్భుతాలే కాని సర్వరోగ నివారణలు కావు. అన్నీ టిష్యూ సాల్ట్స్తోనే తగ్గిపోవు. అవును. తీవ్రమైన వ్యాధుల్లో, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఎమర్జెన్సీలలో కేవలం వీటిపైనే ఆధారపడకూడదు. నిపుణులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. ఖచ్చితంగా. ఎక్కడాగాలో, ఎవర్ని సంప్రదించాలో తెలియడం చాలా అవసరం. సరే, ఈనాటి విశ్లేషణను ముగించే ముందు నా మనసులో మెదులుతున్న ఒక ఆలోచనను వినేవాళ్ల ముందు ఉంచాలనుకుంటున్నాను. మన శరీరంలోని కోట్లాది కణాలు ఒక అనంతమైన విశ్వం లాంటివి. ఆ కణాల సమతుల్యతను కాపాడే ఈ అత్యంత సూక్ష్మ లవణాలు మన ఆలోచనలను, మన దైనందిన శక్తిని ఎలా శాసిస్తున్నాయో కదా అనిపిస్తోంది. మనకు తెలియకుండానే ఇంకెన్ని సూక్ష్మ విషయాలు మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తున్నాయో మనం లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అబ్సల్యూట్లీ అండి. చాలా లోతైన ఆలోచన ఇది. ఈరోజుకి సెలవు తీసుకుందాం. తదుపరి విశ్లేషణ కల్కేరియా ఫ్లూరికా. మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.